కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పడవ పోటీలు ఆకట్టుకున్నాయి. కోనసీమను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సంక్రాంతి సంబరాలు దోహదం చేస్తున్నాయని చెబుతున్న అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మా ప్రతినిధి సాయి కృష్ణ ముఖాముఖి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పడవ పోటీలు, జలక్రీడలు చాలా ఉత్సాహంగా, ఉద్విగ్నంగా సాగుతున్నాయి. ఇక్కడికి సందర్శకులు వేల సంఖ్యలో తరలివచ్చి సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువ ఆత్రేయపురం వంతెన వద్ద, రేవు వంతెన వద్ద నుంచి ఉచ్చిలి వరకు ఒక 1000 మీటర్లు, అలాగే 500 మీటర్ల పోటీలు ఇవాళ ప్రత్యేకంగా హైలైట్గా నిలిచాయి. పడవ పోటీలు పాల్గొనడం సందర్శకులు కూడా చాలా వీటిని ఆస్వాదిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో వీక్షిస్తున్నారు. ప్రస్తుతం అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ ఉన్నారు. వారిని అడిగి ఈ ఉత్సవాలకు సంబంధించి తెలుసుకుందాం. కోనసీమలో టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ సంక్రాంతి సంబరాలు ఆకాంక్ష నెరవేర్చినట్టని మీరు భావిస్తున్నారు? ఇంకా ఎప్పుడైనా సరే అండి, ప్రతి సంవత్సరం కూడా మేము ప్రతి నియోజకవర్గంలోనే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్స్ మేము కొంతవరకు ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ఒక ఆక్వాకల్చర్ టు ఎంఎస్ఎంఈ పార్కు, లేకపోతే కోకోనట్ పార్క్ అనేది ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. హోమ్ స్టేస్ ఉన్నాయి. చాలామంది కూడా టూరిస్టులు బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఈ పాత ఇల్లులోని, ఈ అప్పుడు కట్టిన ఇల్లులోని ఉండే విధంగా కూడా అడుగుతున్నారు. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఈ రివర్స్, కెనాల్స్లోని కూడా ఇన్లాండ్ బోట్ సర్వీస్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే చాలా అద్భుతంగా వస్తాయి. ప్రైవేట్గా ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళు ఇక్కడ హోటల్స్ ఏర్పాటు చేసుకుంటే దానికి గవర్నమెంట్ నుంచి ఒక పీపీపీ మోడల్ కింద వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా ఇక్కడ ఒక టూరిజంని చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తూ, ప్రత్యేకంగా స్పిరిచువల్ టూరిజం దాన్ని బాగా ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్దామని సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట వీరి ఆధ్వర్యంలోనే ఈ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సార్, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? 3 రోజుల పాటు ఆత్రేయపురం ఉత్సవాలకి మీరు ఘనంగా నిర్వహించారు. దీని నుంచి సందర్శకులు ఏమంటున్నారు? బ్రహ్మాండంగా 3 రోజుల యొక్క సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఉత్సవాలు జరిగాయి. ఈ 3 రోజులు కూడా ప్రజలు అపూర్వమైన స్పందన చూపిస్తూ ఈ కార్యక్రమాలు తిలకిస్తూ ఆనందించడం జరిగింది. ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఆలయం, మరొక పక్క లొల్లలాకులు, ఒక పక్క ఈ కాలువలో వాటర్ స్పోర్ట్స్ బేస్డ్ టూరిజం వైబ్రెంట్ కోనసీమ అవ్వబోతూ ఉంది. ఒక కొత్తపేట నియోజకవర్గమే కాదు, ఒక ఆత్రేయపురం మండలమే కాదు, యావత్ కోనసీమ కూడా పర్యాటకం మీద దృష్టి సారించి వేగంగా అభివృద్ధి చెందడం కోసం, ఉన్న ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం అందరూ వేగంగా కదలాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్న ఏకైక అవకాశం పర్యాటకం. అది దేవాలయాల టూరిజం కానివ్వండి, టెంపుల్ టూరిజం కానివ్వండి, లేదా పర్యాటక టూరిజం కానివ్వండి, లేదా వాటర్ స్పోర్ట్స్, లేదా ఇతరత్ర ఏ విధమైన అవకాశాలు ఉంటాయి. బీచ్ పరంగా బీచ్ ఫెస్టివల్స్ ఉన్నాయి, మనకి సముద్రం ఉంది, గోదావరి నది పాయలు ఉన్నాయి, గౌతమి వశిష్ఠ నదులున్నాయి, మెయిన్ కెనాల్స్ ఉన్నాయి, బొబ్బలంక నుంచి లొల్ల వరకు కొబ్బరి తోటలు ఉన్నాయి, అరటి తోటలు ఉన్నాయి. కొబ్బరి ఆధారిత, అరటి ఆధారిత ఆ తోటలను కూడా టూరిజం స్పాట్స్గా మార్చుకుని, అవసరమైతే అక్కడ రిసార్ట్స్ కింద ఏర్పాటు చేసుకుని, కేరళలో ఏ విధంగా ఎప్పుడూ 22.5 దశాబ్దాల క్రితం నుంచి కూడా కేరళ టూరిజంగా పేరు తెచ్చుకుంది. అటువంటి పేరు మనం ఎందుకు తెచ్చుకోకూడదు? ఆ రకమైన అవకాశాలు మనం ఎందుకు వినియోగించుకోకూడదు? ఇక్కడ ఆ విధంగా పర్యాటకాన్ని పెంచుకుని మనం అభివృద్ధి చెందడం కోసం అందరం కూడా ఈ పర్యాటకం మీద ప్రభుత్వమే చేయాలంటే అన్నీ అవ్వదు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఉన్న వనరులు వినియోగించుకుని అభివృద్ధి చెందడానికి ఈ స్పోర్ట్స్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే డ్రాగన్ పడవలు కానీ, ఈత పోటీలు కానీ, రంగవెల్లుల పోటీలు కానీ, గాలిపడాల పోటీలు కానీ, దానిని లేదా ఫుడ్ ఫెస్టివల్ కానీ, ఆ ఫుడ్ ఫెస్టివల్తో ఉన్న డ్వాక్రా ఉత్పత్తుల స్టాల్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ కానీ, అన్నీ కూడా అన్ని కలగలిపి ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆత్రేయపురం రారండోయ్ ఆత్రేయపురం మన ఉత్సవం అని ఈనాడు ప్రపంచం గుర్తించే స్థాయికి వచ్చాం. ఆ గుర్తింపుతో అభివృద్ధి చెందుతాం, పర్యాటకాన్ని ఇక్కడ బాగా డెవలప్ చేస్తాం. ఇది ఇక్కడ ప్రజాప్రతినిధుల స్పందన. ఆత్రేయపురం ఉత్సవం కోనసీమ మొత్తం కూడా చాలా సందర్శకులు విశేషంగా ఆకర్షించింది. భవిష్యత్తులో కోనసీమలో పర్యాటకం అభివృద్ధికి ఇది చాలా దోహదపడబోతోంది. రాబో రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రంగా కోనసీమను తీర్చిదిద్దామని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.